హలో అండి, ఈరోజు కన్స్ట్రక్షన్లో ఉన్న హౌస్ ఒకటి చూసేద్దాం. కామన్గా మేస్త్రి వాళ్ళు చేసే మిస్టేక్స్ కొన్ని ఉంటాయి. అలాంటివి ఏంటో చూద్దాము. బీమ్ అనేది ఇంట్లో కనిపిస్తుంది చూడండి, అది ఇంట్లో కనిపించకుండా పైన స్లాబ్ పైన కూడా వచ్చేలాగా అరేంజ్ చేసుకోవచ్చు. కానీ మేస్త్రి మాకేం చేశాడంటే మాకు ఇన్ఫార్మ్ చేయకుండా ఇంట్లోకి వచ్చేలాగా కనిపించేలా చేశాడు. ఇంట్లో కనిపించకుండా బీమ్ అనేది ముందుగా మేస్త్రికి మీరు ఇన్ఫార్మ్ చేసుకోండి. ఇంకో మిస్టేక్ చేసింది ఏంటంటే నార్త్ ఈస్ట్ కార్నర్ అనేది 1 ఇంచ్ కూడా పెరగకూడదు, తగ్గకూడదు. కానీ మేస్త్రి చేసిన మిస్టేక్ ఏంటంటే ఒక 2 ఇంచెస్ పెరిగేలాగా వేశాడు. సో ఆ మిస్టేక్ అవ్వకుండా చూసుకోండి. ఈ ప్లేస్లో పూజ గది వస్తుంది, ఇంకా అరేంజ్ చేయలేదు, చేస్తారు. ఇది కిచెను. ఇది సౌత్ ఫేసింగ్ హౌస్ అండి. సో వాస్తు ప్రకారం నార్త్ వెస్ట్ కార్నర్లో వచ్చింది కిచెన్ అనేది, అంటే వాయువ్యంలో వచ్చింది. అందరూ ఆగ్నేయంలో పెడతారు, కానీ వాయువ్యంలో కూడా పెట్టచ్చు. అలానే బెడ్రూమ్ అనేది మనకి నైరుతి సైడ్ వచ్చింది. అందరూ కామన్గా చేసే ఇంకో మిస్టేక్ ఏంటంటే స్టెప్స్ కింద వాష్రూమ్ అనేది టాయిలెట్స్ అనేది పెడుతూ ఉంటారు. అలా టాయిలెట్స్ అనేది యూజ్ చేయకూడదు. ఆ ఎక్స్ట్రా స్పేస్ని వాషింగ్ మిషన్, ఫుట్వేర్ స్టాండ్, హ్యాండ్ వాషెస్ టైప్ అలా యూజ్ చేసుకోవచ్చు. బోర్ పాయింట్ అనేది మనకి ఈశాన్యంలో ఉంటే, నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉంటే మనకి చాలా మంచిది అంటారు వాస్తు ప్రకారం. సో మేము అలానే పెట్టించాము. నార్త్ ఈస్ట్ కార్నర్ చూడండి, ఒక 2 ఇంచెస్ వరకు కొంచెం ఫ్రంట్కి వచ్చింది. హాఫ్ వచ్చి బ్రేక్ చేశారు, ఇంకా హాఫ్ బ్రేక్ చేయాలి. అలాంటి మిస్టేక్స్ అవ్వకుండా కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ముందుగా ఒకసారి చెక్ చేసుకోండి.